తాజాగా పర్ప్లెక్సిటీ వాళ్ళు సోనార్ అనే ఒక సరికొత్త ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఏఐ మోడల్ మరింత పవర్ఫుల్గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులో ప్రో వర్షన్ కూడా తీసుకొచ్చారు, అంటే మరింత రీజనింగ్ కోసం కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ మోడల్ వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో మరి పర్ప్లెక్సిటీ వాళ్ళు తీసుకొచ్చిన సోనార్ ఏఐ మోడల్ యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ మీరు సోనార్ మోడల్ని టెస్ట్ చేయాలనుకుంటే labs.perplexity.ai అని అయితే టైప్ చేయండి. సో మీకైతే యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు ఈవెన్ అకౌంట్ ఉన్నా అకౌంట్ లేకపోయినా కూడా మీరు ఏ మోడల్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు, సోనార్ ప్రో, సోనార్ రీజనింగ్ ప్రో, సోనార్ రీజనింగ్ అనే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ సోనార్ ప్రో నుంచే వర్క్ స్టార్ట్ చేస్తానండి. కొన్ని ప్రాంప్ట్స్ అయితే టెస్ట్ చేస్తాను. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ 84 మల్టిప్లైడ్ బై 614 అని చెప్పి నేను క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ ఏమిస్తుందో చూద్దాం. ఆన్సర్ అయితే ఫాస్ట్గానే వచ్చింది, 51,576 అని చెప్పి. నేను దీన్ని వెరిఫై చేయట్లేదు, మీరు ఒకసారి దీన్ని వెరిఫై చేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలానే మీరు ఈ పర్టికులర్ ఏ మోడల్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు, ఎటువంటి ప్రాంప్ట్స్ అడుగుదాం అనుకుంటున్నారో అది కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను కొన్ని నాలెడ్జబుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతానండి. హూ కిల్ రావణ అనే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. దీనికి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. ఆన్సర్ ఎంత టైంలో జనరేట్ చేస్తుంది, ఇక్కడ జనరేషన్ టైం కూడా చూపించేస్తుంది. 2.99 సెకండ్స్ లో ఈ పర్టికులర్ ఆన్సర్ ఇచ్చినట్టుగా సెకండ్ టు ఫస్ట్ టోకెన్ ఆన్సర్ చేయడానికి 2.9 సెకండ్ల టైం పట్టిందని చెప్తుంది. అదే మొత్తం ఆన్సర్ ఇవ్వడానికి 6.12 సెకండ్ టైం పట్టిందని చెప్తుంది. సో అకార్డింగ్ టు హిందూ మైథాలజీ రావణ వాస్ కిల్డ్ బై లార్డ్ రామ, హియర్ ఆర్ ద కీ డీటెయిల్స్ అబౌట్ రావణస్ డెత్ అని చెప్పి కేవలం దాని సమాధానం ఇవ్వడం కాకుండా దానికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా ఇస్తుంది. ప్రో వర్షన్ కూడా బాగానే వర్క్ చేస్తుంది నేను అడిగిన 2 పాయింట్స్కే. బట్ నేను మరికొన్ని ప్రాంప్ట్స్ టెస్ట్ చేస్తానండి ఈ పర్టికులర్ మోడల్లోనే. విల్ ఏఐ ఏజెంట్స్ రీప్లేస్ హ్యూమన్ జాబ్స్ ఇన్ 2030, గివ్ 500 word ఆర్టికల్. నేను అడిగిన ప్రాంప్ట్కి ఏం ఆర్టికల్ జనరేట్ చేస్తుందో చూద్దాం. ఈ పర్టికులర్ ప్రాంప్ట్ అడిగితే దానికి సమాధానం ఏం చెప్తుందంటే పూర్తిగా ఏ ఏజెంట్స్ మనుషుల యొక్క జాబ్స్ ని రీప్లేస్మెంట్ చేయలేదండి, బట్ కొంతమేరకు ఆల్టర్నేటివ్ జరిగే అవకాశం ఉంటుంది, కొంతమేరకు ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది. బట్ అది కొంతవరకు కస్టమర్ సర్వీస్ కానివ్వండి, డెస్క్ జాబ్స్ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. 100% అయితే పూర్తిగా దీన్ని ఏ ఏజెంట్స్ రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి ఈ పర్టికులర్ కంటెంట్ అయితే ఇచ్చింది. నేను కాపీ చేసి నేను అడిగినట్టుగా 500 word ఆర్టికల్ ఇచ్చిందో లేదో కూడా కౌంట్ చేస్తాను. 602 words అనమాట. మనం అడిగినట్టుగానే 500 కన్నా ఎక్కువ వర్డ్స్ తోనే మన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇచ్చింది. సోనార్ లో పెట్టాను అనమాట, అంటే బేసిక్ వర్షన్ అనమాట ఇది. సోనార్ లో ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను, హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి దానికి ఆన్సర్ ఏమి ఇస్తుందో చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పింది. సో 1.96 సెకండ్స్ లోనే మనకి ఆన్సర్ అయితే జనరేట్ చేసేసింది. నెక్స్ట్ సోనార్ రీజనింగ్ ప్రోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదేంటంటే డీప్ రీజనింగ్ కోసం హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు ఈ మోడల్. సో దీంట్లో నేనేం అడుగుతున్నానంటే కొన్ని జంతువుల పేర్లు ఇచ్చాను, టైగర్, ఎలిఫెంట్, లయన్, జిరాఫ్ అని చెప్పి వేలని ఇచ్చాను. వీటిలో ఆడ్ ఏంటి తీసేమని చెప్తున్నా. అంటే వీటన్నిటిలో మనకి వేలు ఒక్కటి మాత్రమే సముద్రంలో జీవిస్తుంది, మిగిలినన్ని కూడా నేల మీద జీవిస్తాయి. అది సమాధానం చెప్పగలుగుతుందో లేదో మన ఆన్సర్ అయితే చెక్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. కేవలం ఒక లైన్ లో కాకుండా ఇది ఎలా థింక్ చేసిందో కూడా లైన్ బై లైన్ అయితే అవ్వడం జరిగింది అనమాట. సో టైగర్, ఎలిఫెంట్, లయన్, జిరాఫ్, వేలు వీటన్నిటిని కేటగిరీస్ కింద డివిజన్ చేసుకుంది. దాని తర్వాత అవి ఎక్కడ నివసిస్తాయి అన్ని కేటగిరీస్ చేసుకుని దానికి డీటెయిలింగ్ ఇచ్చి చివరికి ఆన్సర్ ఏం చెప్పిందంటే వేలే ఆడ్ వన్. దానికి ఎందుకో కారణం కూడా చెప్పింది. ఇవన్నీ కూడా ల్యాండ్ మీద నివసిస్తాయి, కానీ వేలు మాత్రం మనకి సముద్రంలో నివసిస్తుంది కాబట్టి అది ఆడ్ అని చెప్పి సమాధానం చెప్పింది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. 2.98 సెకండ్లు ఇనీషియల్ గా జనరేట్ చేయడానికి, పూర్తిగా జనరేషన్ చేయడానికి 13.11 సెకండ్లు అయితే టైం తీసుకుంది. నెక్స్ట్ కూడా రీజనింగ్ క్వశ్చన్ అడిగానండి. LEPAP అనే ఒక పదం ఉంది, దీని కనుక నువ్వు రీఅరేంజ్ చేస్తే ఒక ఫ్రూట్ పేరు వస్తుంది, ఏంటని నేను అడిగాను. నథింగ్ బట్ యాపిల్ అనే పేరు రావాలి. మరి యాపిల్ ఇస్తుందో లేదో చూద్దాం. సో మనం అయితే గెస్ చేసి అదే అవుట్పుట్ అయితే ఇచ్చేసింది అనమాట. దాన్ని పెర్మిటేషన్ కాంబినేషన్స్ పాయింట్ లో ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ వచ్చి దీని నుంచి యాపిల్ పదమే అవుట్పుట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి LEPAP అని చెప్పి రీఅరేంజ్ చేస్తే యాపిల్ వచ్చిందని చెప్పి దీనికి వెరిఫికేషన్ కూడా చేసుకున్నట్టుగా అంత క్రియేట్ గా అన్ని స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాపిల్ ని సమాధానం అయితే ఇచ్చింది. సో నేను ఇప్పుడు సోనార్ రీజనింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సోనార్ రీజనింగ్ ప్రో కి తేడా ఏంటంటే మరింత ఫాస్ట్ గా రీజనింగ్ ప్రో అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ప్రో వేరియంట్ ఏంటంటే పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకనే వీళ్ళు దాని ప్రో వేరియంట్ ఎలా పనిచేస్తుంది 4 ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చేసారు, మనం టెస్ట్ చేసుకోమని చెప్పి. సో నేను ఇప్పుడు సోనార్ రీజనింగ్ సెలెక్ట్ చేసి క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే పైథాన్ కోడ్ రాయాలి ఆడ్ నెంబర్స్ అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇది ఎందుకో స్టక్ అయినట్టు ఉందో ఒకసారి నేను స్టాప్ చేస్తున్నానండి. మళ్ళీ నేను అదే క్వశ్చన్ అయితే అడిగాను, ప్రాంప్ట్ ఇచ్చాను. నాకైతే అవుట్పుట్ అయితే జనరేట్ అవ్వట్లేదు. సోనార్ రీజనింగ్ ప్రో లోనే పెట్టి సేమ్ అదే క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. సో మన కోడ్ అయితే జనరేట్ చేసి ఇచ్చిందండి.
సో ఇక్కడ చూస్తే మన కోడ్ అంతా జనరేట్ చేసి ఇచ్చేసింది. ఎలా టెస్ట్ చేసుకోవాలో కూడా మనకి శాంపుల్ అయితే ఇచ్చింది. సో సోనార్ రీజనింగ్ ప్రో వర్క్ చేస్తుంది, కానీ సోనార్ రీజనింగ్ అయితే మరి వర్క్ చేయట్లేదు. మరి డెమో పర్పస్ కోసం ఎందుకు పని చేస్తుందో అయితే మరి ఎందుకో వర్క్ చేయట్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే కానీ మీకు వర్క్ చేస్తుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇక చివరికి ఈ మోడల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా లేదో తెలుసుకోవడం కోసం డీప్ సీక్ ఏ మోడల్ ఎప్పుడు లాంచ్ అయిందని చెప్పి నేను అయితే ఒక క్వశ్చన్ అడిగితే అడిగాను. సో ఆన్సర్ అయితే ఇచ్చేసారు అనమాట. డీప్ సీక్ ఇనిషియల్ గా 2023 నుంచి స్టార్ట్ చేసి 24 జనవరి 2 అని వచ్చింది. తర్వాత 2024 లో డీప్ సీక్ R1 జనవరిలో లాంచ్ చేశారని చెప్పింది. బట్ ఇది ఇక్కడ స్పెసిఫిక్ గా చూస్తే ఇది జస్ట్ గెస్ట్ చేసి చెప్పిందే తప్పిస్తే సోర్సెస్ కొన్ని ఇచ్చింది. మరి ఆ సోర్సెస్ ఏంటో చూద్దాం. సో కరెక్ట్ గానే చెప్పిందండి. ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఉండడం వల్ల ఇది కొన్ని సోర్సెస్ తీసుకుని దాని ఆన్సర్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యి ఉన్న మోడల్ ఇది. చివరి ప్రశ్న ఏంటంటే IPL హైయెస్ట్ ట్రోఫీస్ ఎవరు గెలిచారని చెప్పి నేను క్వశ్చన్ అయితే అడిగాను. చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ 5 IPL టైటిల్స్ గెలిచారనమాట. అది కరెక్ట్ అనమాట. సో ఇది రీజనింగ్ చేసి అవుట్పుట్ అయితే మనకి బాగానే సమాధానం అయితే చెప్పింది. ఇది మనకి పర్ప్లెక్సిటీ ల్యాబ్స్ వరల్డ్ రీసెంట్ గా లాంచ్ చేసిన సోనార్ AI మోడల్ సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనమాట. అవుట్పుట్ వరకు బాగానే ఇస్తుందండి. మరి ఒక్క మోడల్ వరకు మాత్రం అవుట్పుట్ అయితే జనరేట్ చేయలేదు. ఆ పర్టికులర్ మోడల్ వరకు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో కానీ రాబోయే రోజుల్లో దానికి కూడా యాక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ గా పర్ప్లెక్సిటీ ల్యాబ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన సోనార్ మోడల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.